మా బైబిల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ తీయండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 1వ వాక్యము నుండి 7వ వాక్యం వరకు చూద్దాం. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయుము, 7 నక్షత్రములు తమ చేత పట్టుకొని 7 దీపస్తంభముల మీద సంచరించు, దీపస్తంభముల మధ్య సంచరించు వాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేనెరుగుదును. నీవు దుష్టులను సహింపలేదనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధీకులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారం భరించి అలయలేదనియు నేనెరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు మరిచితివని నేను నీ మీద తప్పొకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడిపోతివో అది జ్ఞాపకం చేసుకొని మారుమనసు పొంది ఆ మొదటి క్రియను చెయ్యము. అట్లు నువ్వు చేసి నీవు మారుమనసు పొందితేనే సరి, లేని ఎడల నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేత్తును. అయితే ఈ ఒక్కటి నీలో ఉన్నది, నికోలాయితుల క్రియలను నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వాటిని ద్వేషించుచున్నాను. చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించు వానిని దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములను భుజించనిత్తును. చాలు. హల్లెలూయా చెప్పండి ఒకసారి. మంచిది. ఈ పరిశుద్ధ గ్రంథం అద్భుతమైనటువంటి ఒక గని లాంటిది. వెనుకున్నటువంటి వారికి వినిపిస్తుందా? ఓకే. ఈ గని ఇది 1-2 రోజుల్లో తరిగేది కాదు. జాగ్రత్తగా ఒక్కొక్క రోజు తవ్వుకుంటూ మనం కొంచెం నేర్చుకున్నా మన జీవితకాలం అంతా సరిపోదు. అంత అద్భుతమైనటువంటి గ్రంథం. దీంట్లో ఉన్న మరొక సంగతి ఏమిటంటే, గొప్ప విషయం ఏమిటంటే, ఈరోజు చదివితే ఒక రకమైన సంగతి బయలుపరచబడితే పరిశుద్ధాత్మని ద్వారా, మరలా కొద్ది రోజులు ఆగిన తర్వాత అదే వాక్యాన్ని చదివితే మరొక రకమైన సంగతులు, అద్భుతమైన సంగతులు బయలుపడుతూ ఉంటాయి. అందుకనే ఇది మహాజ్ఞాన గ్రంథం. ఈ ఒక్కటి కానీ మనం జీర్ణించుకోగలిగితే, అర్థం చేసుకోగలిగితే, మనుషులలో ఎంత పెద్ద తెలివైనటువంటి వాడైనా మన ముందు నిలవలేడు. అంత జ్ఞానం ఉంటుంది ఇందులో. దీన్ని చదివిన వారే శాస్త్రవేత్తలయ్యారు. దీన్ని చదివిన వారే గొప్ప విద్యావేత్తలు, ప్రపంచంలో ఎంతో గొప్ప మేధావులుగా ఉన్నారు. దీన్ని చదవనటువంటి వాడు క్రైస్తవుడుగా ఉన్నా అతనికి అంత తెలివి, జ్ఞానం కనిపించలా. అందుకని కొంచెం జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఇక్కడ ఎఫెసీ సంఘాన్ని గురించి పౌలు చాలా అద్భుతమైన సంగతులు చెప్పాడు. ఈ ఎఫెసీ సంఘం ఎక్కడ స్టార్ట్ అయ్యిద్దని మనకు తెలిసిద్దంటే, అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం మీరు తర్వాత చదవండి. అక్కడ ఈ సంఘం ఎలా ప్రారంభించాడో, పౌలు ఎంత కష్టపడ్డాడో, చివరికి ఆయనని ద్వేషించి నానా విధాలుగా వ్యతిరేకంగా అక్కడున్న ప్రజలను లేపినప్పుడు, తూరన్న అనే ఒక ఆయన పాఠశాలలో, స్కూల్లో చిన్న మందతో ప్రారంభమైన ఈ సంఘం మహా అభివృద్ధి చెందింది. దీని గురించి మరలా తిరిగి యోహాను దర్శనం చూసేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకు బయలుపరిచిన సంగతులలో ఎఫెసీ సంఘాన్ని గురించి కూడా మాట్లాడడం గొప్ప విషయం. ఈ ఎఫెసీ సంఘాన్ని గురించి మొట్టమొదట దీని స్థితిని గురించి మాట్లాడాడు.
చాలా అద్భుతమైన సంఘం ఇది. మొట్టమొదటి దినాలలో లేదా కొంతకాలం దీనిలో చాలా అద్భుతమైన సంగతులు ఉన్నాయి. ఈ ఏడు సంఘాల గురించి మాట్లాడుతూ నీ క్రియలను అనే మాట వాడినట్లు ఇక్కడ ఎఫెసీ సంఘము యొక్క క్రియల గురించి మాట్లాడాడు. ఇక్కడ నేను గ్రహించిన దేవునికి ఇష్టమైన 5 అద్భుతమైన క్రియలు ఈ సంఘం చేసింది. ఏం క్రియలు చేసిందంటే మనం కూడా అనుసరించాలి. దీన్నే మరలా ఆ మొదటి క్రియను చెయ్యి అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. మొట్టమొదటిగా ఇక్కడ మీరు గమనించవలసింది ఏమిటంటే, ఈ సంఘం పనిచేసింది. కష్టము అనగానే నువ్వేదో చేస్తున్నా నీ పొట్టకూటి కొరకు చేస్తున్న కష్టం కాదు, సువార్త కొరకు చేస్తున్న కష్టమే కష్టముగా ఎంచబడింది. ప్రియులారా, మీరు గమనించండి. అయ్యా, నేను నా పిల్లల కొరకు కష్టపడ్డాను, మరి నా ఇంటి వారి కొరకు కష్టపడ్డాను, నా తిండి తిప్పల కొరకు నేను కష్టపడ్డాను అంటే దేవుడు దాన్ని రేపొద్దున పరలోకంలోకి వెళ్ళిన తర్వాత నీకేం కిరీటాలు ఇవ్వడు, అది పరిగణలోకి రాదు. అర్థమవుతుంది కదా? అసలు దేవుని దృష్టిలో నువ్వేదైనా కష్టపడ్డావంటే అది నీ కొరకు. ఏదైనా అంటే నీ తిండి కొరకు, నీ బట్టల కొరకు, నీ పిల్లల భవిష్యత్తు కొరకు, నీ కుటుంబం కొరకు కష్టపడిన దాన్ని నేను కష్టాలు అనుభవిస్తున్నానంటే అది బహుమానం పొందే కష్టాలు కాదు. గమనిస్తున్నారా? అది నీ కొరకు. నువ్వు కష్టపడితే డబ్బు సంపాదిస్తావు, కష్టపడితే నీ పిల్లలని పైకి తీస్తావు, నువ్వు కష్టపడితే ఏదో సాధిస్తావు. ఇది కష్టపడుతున్నానని నీ మీద నువ్వే సానుభూతి చూపించుకుంటూ నేను ఎంత కష్టపడుతున్నానో, తెల్లారి గట్ల లేసాను, రాత్రి 10 అయిపోయింది, మరలా నేను పడుకునేసరికే ఎంత కష్టం. ఎవరి కొరకు ఈ కష్టం? నీ భోజనం కొరకే కదా, నీ బట్టల కొరకే కదా. కష్టపడకపోతే కడుపు ఎలా నిండిద్ది? బహుమానం వచ్చే కష్టం ఏదైనా ఉందంటే సువార్త నిమిత్తం కష్టపడిన దానికి తగిన ప్రతిఫలం వస్తుంది. అదే పౌలు ఏమన్నాడంటే, సువార్తను ప్రకటించని ఎడల అయ్యో నాకు శ్రమ, అది నేను ఇష్టపడి చేస్తే నాకు బహుమానం వస్తుందన్నాడు. మీరు గమనించారా? ఇది ఎక్కడి నుండి వస్తుంది బహుమానం? ఎక్కడి నుండి జీతం వస్తుంది? దేవుని యొద్ద నుండి వస్తుంది. కనుక ప్రియులారా, సంఘం అనేటువంటిది సువార్త నిమిత్తం కష్టపడాలి, సువార్త ప్రకటించాలి. అది వ్యక్తిగతంగానైనా లేదు సంఘపరంగానైనా. మనం పురుషుల కూడికో ఇంకొక మీటింగో పెట్టాం. అవి సువార్త అందించడానికి నాతో పాటు మీరు కూడా కష్టపడ్డారు. అది మీరు పాయలు భాగస్తులే. అంత మాత్రమే కాదు, మీ వ్యక్తిగతంగా సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించని ఎడల ఆత్మలు ఎలా రక్షింపబడతాయి చెప్పాలి కదా. హల్లెలూయా చెప్పగలరా? మీరు చూడండి ఒకసారి, ప్రతి వస్తువును గురించి ఒక అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది కదా. అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు కదా. అది బైకు కావచ్చు, కార్లు కావచ్చు, ఎండి బంగారాలు అమ్ముకునేవి కావచ్చు, చివరికి బట్టల షాపులు కావచ్చు, ఇంకా చెప్పనా సబ్బులు, షాంపూలు, వీటన్నిటి కొరకు ఏమిస్తారు చెప్పండి? అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు కదా. ఇంకా చెప్పనా, ఇంటింటికి తిరిగి చెప్పేటువంటి వారు ఉన్నారు. ఇళ్ళకి తిరిగి చక్కగా వాళ్ళు మా యొక్క వస్తువు కొంటే ఇలాంటి బెనిఫిట్స్ ఉంటాయని చెబుతారు. కానీ సువార్త ఎందుకు ప్రకటించకూడదు చెప్పండి? మీకు అర్థమవుతుందా? ఆ మొదట్లో ఈ సంఘం ఏం చేసేదంటే ఇరివిగా సువార్తను ప్రకటించేది. బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. ఈ మధ్యకాలంలో మనోళ్ళు కూడా కాస్త తగ్గారని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ కళ్ళ ముందు కొంచెం సంఘం ఎక్కువ కనిపెడుతుంది.
సైతాన్ గాడు వాళ్ళని మోసం చేస్తున్నాడు. అంతకుముందు నేను గమనించింది ఏమిటంటే, ఒక జనవరి 1 వచ్చిందనుకోండి, 5-6 కలిసి పాంప్లెట్లు తీసుకొని వాళ్ళ పేటని తిరిగి కుటుంబాలను సమేతంగా పిలిచేవాళ్ళు. గమనించారా? అది ఎంతమందికి తెలుసు? ఇక్కడ ఉన్నటువంటి వారికి చేతులు ఎత్తండి, నాకు తెలుసు అన్నటువంటి వారు. ఓకే, మీరు కూడా వెళ్ళి ఉంటారు కదా. ఓకే, ఇప్పుడు దించండి. ఇప్పుడు కూడా దాన్ని కంటిన్యూ చేస్తున్నాం అన్నటువంటి వారు చేతులు ఎత్తండి. దయ్యం పట్టల, అవునా కాదా? అంటే దాని అర్థం ఏంటంటే, మీరు గమనించింది సక్సెస్ అయిపోయామని అనుకుంటున్నారు. అప్పుడేదో కొద్దిమంది ఉన్నారు కాబట్టి మనం ఇలా సువార్త ప్రకటించాం. అది దయ్యం మన పనిని ఆపేస్తుందని అర్థం. అస్సలు అంటే మీ పేటలో వాళ్ళందరూ మారిపోయారా? హల్లెలూయా. అలా మనం పిలిచినటువంటి వారిలో అనేకులు రక్షింపబడుట వలన సంఘం ఏమైంది? వృద్ధి చెందింది. ఇప్పుడు నిన్ను పని ఆపింది దయ్యం అంటే నువ్వు ఒప్పుకుంటావా, ఒప్పుకోవా? ఒప్పుకుంటే చెయ్యొత్తండి మర్యాదగా. దయ్యం నిన్ను ఆపేసిందని ఎంతమందికి తెలుసు? ఖచ్చితంగా దయ్యం ఆపేసింది. దానిని గ్రహించాలి. ఫస్ట్ స్తోత్రం చెప్పాలి. ఏమైనా సింపుల్, అంతే, తేలికైన పని. నువ్వు ఇష్టపడి సువార్తను ప్రకటిస్తే నేను జీతం ఇస్తా. ఈ రహస్యం కానీ తెలిస్తే మీ బంధువుల్ని విడిచిపెట్టరు, మీ రక్త సంబంధులు విడిచిపెట్టరు, మీ ఇంటి వాళ్ళు ఎనరండి. మనం వింటున్నామా? వాళ్ళు ఇది సబ్బులు కొనమని, షాంపూలు కొనమని, బ్రష్లు కొనమని వస్తుంటే మనం వింటున్నామా? ఎనగా ఏదో ఒక టైంలో దాని మీద మనసు ఉంచుకుంటాం. అర్థమవుతుందా? లేదండి ఒప్పుకోవట్లేదు పాస్టర్ గారు. నేను అనేది ఏమిటంటే, మీరు మైకులు పెట్టి చెప్పవసరం లేదు. ఇది చెప్పకపోతే వారు నశించిపోతారని కదా ప్రభు బాధ. ప్రభు మరణించి తిరిగి లేచింది ఎందుకంటే, పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోయిన వారిని బ్రతికించమని. ఈ శుభవార్త ఎవరి చెవులో పడిద్దో అది ఒక ఇత్తనములాగా పనిచేస్తుంది. ఇత్తనము 5 రోజులకు మొలిస్తే ఇది ఎన్ని రోజుల తర్వాత అయినా మొలకెత్తిద్ది. సంవత్సరం తర్వాత మొలకెత్తొచ్చు, 10 సంవత్సరాలైనా ఆ విత్తనం నశించదు. కానీ నువ్వు ఆ చెవులో ఏమేయాలి? ఒక జీవము కలిగిన సువార్త విత్తనాలను విత్తాలి. స్తోత్రం చెప్పాలి. ఏదో ఒక రోజున ఆ కార్యం జరిగిద్ది. ప్రియులారా, మీరు గమనించండి. ఒక చెడ్డ విత్తనానికే ఒక ప్రభావం ఉంటుంది కదా. ఒకళ్ళ గురించి నీకు చెడ్డ విత్తనం ఇత్తారనుకోండి, ఆ మాట చెప్పారనుకోండి, ఆ మనిషి కనిపించిన వెంటనే నీకేం గుర్తొస్తుంది? అతని గురించి ఆ చెడ్డ పనులే నీకు వెంటనే గుర్తొస్తుంది. అలాగునే ఒక చెడ్డ విత్తనమే పనిచేస్తున్నప్పుడు నీ దగ్గర మంచి విత్తనాలు ఉన్నాయి, సువార్త విత్తనాలు ఉన్నాయి. అది సంఘం మొదటి నుండి ఎఫెసీ సంఘం సువార్త కొరకు కష్టపడిందట. ఫస్ట్. రెండో విషయాన్ని గమనించాను ఇక్కడ. ఏమిటంటే, నీ సహనమును అని అన్నాడు. అంటే ఓపిక గల సంఘం ఇది. స్తోత్రం చెప్పగలరా? సహనం ఎప్పుడు పనిచేస్తుంది? ఒకసారి మీరు వినండి. నీ మొదటి క్రియను నేను ఎరుగుదునన్నాడు. నీకు నిందలు వచ్చినా సహించావు, కష్టాలు వచ్చినా సహించింది ఈ సంఘం. ఇరుకులైనా ఇబ్బందులైనా ఎన్ని బాధలైనా ఎన్ని కష్టాలైనా ఓపిక సహించింది. ఓపికతో ఉందట దేవుళ్ళో. మీకు అర్థమైందా? కష్టం వచ్చినప్పుడు భలే ఓపిక పట్టింది సంఘం. ఈరోజున చాలామంది నాకు అక్కడక్కడ చూస్తే ఎంత ఓపిక మంతులు ఉన్నారో. అయ్యి బాబోయ్, వీరికొచ్చిన శ్రమలో వీరు నిలబడతారా? వీరు ఆగుతారా? చర్చిలో ఉంటారా? క్రీస్తుని ప్రభువుని అర్థం చేసుకుంటారా? అంటే అర్థం చేసుకున్నారు. అప్పులవని, కష్టాలు రాని, అనారోగ్యం రాని, ఎన్ని ఇరుకులైన రాని,
సహిస్తూ సహిస్తూ ఓపికతో ప్రభువుని వెంబడిస్తున్న బిడ్డలు ఉన్నారు. కొన్ని బ్యాచ్ కొంతమంది ఉన్నారు, మేలు చేస్తేనేమో ప్రభువు, మేలు చేయకపోతే ప్రభువు లేడు, ఇంకెవరో లేరు. చూసారా, ఆ విత్తనాల గురించి బైబిల్ ఏం చెబుతుందంటే, రాతి నేలన పడిన విత్తనాలు అన్నాడు. అవి భలే త్వరగా మొలుస్తాయి, కానీ వాక్యం నిమిత్తం కష్టం వచ్చినా చిన్న శ్రమ వచ్చినా అది వెంటనే తొలగిపోయింది అన్నాడు. సంఘం, ఎఫెసీ సంఘం ఓపిక పట్టిన సంఘం అట. స్తోత్రం చెప్పాలి. మీరు ఓపికతో ఫలించాలంటాడు. మీరు గమనిస్తే ఆ ఓపిక మనకు చాలా అవసరం, చాలా అవసరం. ఎందుకు అవసరం అంటున్నానంటే, నువ్వు వెంటనే తొందరపడమాక. హల్లెలూయా చెప్తారా? రెండు చేతులు చెప్పండి. ఒక మామిడి చెట్టు ఫలించడానికి ఆ రైతు ఎంతకాలం ఓపిక పట్టాలి? కనీసం 5 ఏళ్ళు ఓపిక పట్టాలి, 5 సంవత్సరాలు ఓపిక పట్టాలి. ఒక మామిడి చెట్టు ఫలించాలంటే కనీసం 5 సంవత్సరాలు ఓపిక పట్టాలి. లేదు, సామాన్యమైనటువంటి ఏదైనా చెట్టు మొక్కలు ఉంటాయి కదా, టమాటా చెట్టుకి టమాటా మొక్క ఉంటుంది, టమాటా పండు ఉంది కదా, టమాటా పండుకి ఎంతకాలం ఓపిక పడితే సరిపోయింది? కనీసం ఒక 3 నెలలు ఓపిక పడితే టమాటా పళ్ళు వచ్చేస్తాయి. ఓకే, గమనించాలి. టమాటా పండు 3 నెలలు 4 నెలలు అయ్యేసరికే ఆ తోట ఉంటుందా? చెప్పలేంటమ్మా, ఉంటుందా? మరలా 6 నెలల తర్వాత ఉంటుందా? కనపడిద్దా? పీకి పడేస్తారు. 3 నెలలకే పంట వస్తుంది, 2 నెలల దగ్గర నుంచే కాపు వచ్చేస్తుంది, 3-4 నెలలకల్లా పీకేస్తారు. మరి మామిడి చెట్టు 5 సంవత్సరాలు ఎదురు చూడాలి. ఆ నాటిని వాడు చనిపోయినా ఆడి పిల్లలకు కూడా పళ్ళు ఇస్తుంది. ఎందుకని? ఇతను ఓపిక ఎంత దాని కొరకు? 5 సంవత్సరాలు ఓపిక పట్టాడు. చప్పట్లు కొట్టగలరు ఒకసారి? అమ్మా, అర్థమవుతుందా? నువ్వు దేవుని కొరకు ఎంత ఓపికతో ఎదురు చూస్తే అంత ఎక్కువ కాలం నీ తరతరాలకు ఆశీర్వాదకరంగా బ్రతుకుతావు. నీకు ఓపిక ఉండాలి ఫస్ట్. ఈ లోపల ఓపిక లేక ఏంటో నేను వచ్చాను, ప్రభు పని చేయటం లేదు, ప్రభు నాకు ఈ కార్యం చేయటం లేదు, ఆ కార్యం చేయట్లేదని వెనుతిరగొద్దు. నీకు ఎంత ఓపిక ఉంటే అంతగా ఫలిస్తావు. ఎన్ని సంవత్సరాలు ఓపిక పట్టి ఎదురు చూస్తావో అంత గొప్ప సేవ, అంత గొప్ప ప్రతిఫలం నువ్వు చూస్తావు. హల్లెలూయా. నీకు అర్థమవుతుంది కదా? 2 చేతులు చెప్పండి. ఎలా చెప్పాలి మీకు? మోషే ట్రైనింగ్ ఎంతకాలం? మోషేకి దేవుడు ఇచ్చిన ట్రైనింగ్ ఎంతకాలం? 40 సంవత్సరాలు కదా. 40 సంవత్సరాలు గొర్రెలు కాసే ట్రైనింగ్ ఇచ్చాడు ఆయనకి. 40 సంవత్సరాలలో ఇప్పటి వరకు చేయలేని గొప్ప సేవ ఆయన చేశాడు. ఎవ్వడు చేయలేదు ఇంతవరకు. యెహోషువ ఎంతకాలం పరిచర్య చేశాడు? ఆయన చేతులు కడుగుతూ ఆయన దగ్గర పరిచర్య చేస్తున్నటువంటి పరిస్థితులు ఎంతకాలం చేశాడు యెహోషువ? 40 సంవత్సరాలు చేశాడు. మీకు అర్థమవుతుందా? మనోళ్ళకి చాలామందికి పరిచర్య చేసేటువంటి వాడికి 3-4 సంవత్సరాలు అయ్యేసరికే వాడి పని అయిపోతుంది. స్తోత్రం చెప్పాలి. 2 చేతులు చెప్పగలరా? 40 సంవత్సరాలు యెహోషువ పరిచర్య చేసిన తర్వాత ఎంతమంది సంఘం దేవుడు అప్పగించాడంటే 30 లక్షల కాల్బను తనకు అప్పగించేశాడట. మీరు ఎప్పుడైతే ఎంత ఓపిక పడతారో అంత ప్రతిఫలం దేవుడిస్తాడు. ఓపిక చాలా అవసరం. చూడండి, హన్నా పెన్నిన్నా వీళ్ళిద్దరూ సౌతులు కదా. అన్నాకు ముందు పెళ్ళయిందా? పెన్నిన్నాకు ముందు పెళ్ళయిందా? హన్నాకే.
పెళ్ళినాక తర్వాత అయింది. ఆమె టక పిల్లల్ని కనేసింది. ఈమె ఓపికతో ఎదురు చూసి గొడ్రాలు అనిపించుకొని చాలా కాలం ఎదురు చూసి దేవుళ్ళ నుంచి వైదొలిగిపోకుండా, సనక్కుండా, గొనక్కుండా, ఆ పట్టుదల పోకుండా ఒక్క బిడ్డకి జన్మనిచ్చింది. ఫస్ట్ ఆ బిడ్డను ప్రభువుకు కానుకిచ్చింది. వినండి జాగ్రత్తగా. ఇప్పుడు ఆమె ఎంత అతిశయించే బిడ్డను కన్నదంటే, ఆమె కొడుకు న్యాయాధిపతిగా ఉన్నాడు, తీర్పులు తీరుస్తున్నాడు. ఆమె కొడుకు ఒక దీర్ఘదర్శకుడు, ప్రవక్త. ఆమె కొడుకు రాజులను అభిషేకించేవాడయ్యాడు. ఏంటి ఇంత గొప్ప సహనానికి తగిన ప్రతిఫలం అంటే, నువ్వెంతగా ఓపిక పడతావో అంత ప్రతిఫలం దేవుడు ఇస్తాడు, ఇవ్వబోతున్నాడు. లేట్ అవుతుందని కంగారు పడమాక, లేట్ అవుతుందని కంగారు పడద్దు. ఈ సంఘం ఓపికతో ఎదురు చూసిన సంఘం. బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. దాన్ని పొగుడుతున్నాడు. దాన్ని రెండో వాక్యములో ఏముందంటే, నీవు దుష్టులను సహింపలేదనియు. బా, ఏం మాట అన్నాడండి? చప్పట కొట్టాలి ఒకసారి. ఎవరిని సహించలేదు అంటే దాని అర్థం ఏమిటంటే, దుష్టులతో కలిసి ఇమడలేకపోయిన సంఘం ఇది, ప్రత్యేకింపబడింది. ఇది మీరు గమనించారా? మీకు అర్థమవుతుందా? ఏకిబీకిగా ఉన్న సంఘం కాదు, కలిసి వాళ్ళతో కలిసి రాజీపడి భక్తి చేసే సంఘం కాదు. లోకము నుండి ప్రత్యేకింపబడిన సంఘం. ఈ ఎఫెసీ సంఘం అంటే లోకము నుండి అందరిలాగా ఆడంబరాలు చేసే సంఘం కాదు. అందరిలాగా చూడండి, ఇప్పుడు ఈ క్రిస్మస్ పండుగ రాగానే అందరూ ఏం చేస్తారు? తార వెలిసింది సందడు కదా. మొన్న ఊరు వెళ్ళాను, క్రిస్మస్ ఆరాధనకు. ఒక ఆమె పాట పడుతుంది, పండగ చేసుకుందాం రండి, సందడి చేసుకుందాం రండి అని పిలుస్తుంది పాటలో. తర్వాత నేనే వాక్యం, ఏంటమ్మా యేసు పుడితే ఏం చేయాలి అని అడిగాను నేను. ఆమె సిగ్గుపడిపోతుంది. యేసు పుట్టాడు, సందడి చేద్దాం రండి, యేసు పుట్టాడు, పండుగ చేద్దాం రండి అని పిలుస్తుంది. దేనికి పుట్టాడు యేసు ప్రభువారు ఆమెకు తెలిసింది? సందడి, పండగ సందడి. చూసారా? ఇప్పుడు రేపు అందరూ ఎంత సందడి చేస్తారో, ఎంత సందడో, తినడం, త్రాగడం, కట్టుకోవడం, తన్నుకోవడం. చివరికి ఏమండి, ఈ పెద్ద పిల్లలు, గాసెద్దుల్లాగా ఉన్న పిల్లలు డ్యాన్సులు వేస్తుంటారు. గాసెద్దులు ఉన్నట్టుంటారు పిల్లలు, యవనస్తులు. ఏమండి, ఇటేమో ఆడపిల్లల బృందం, ఇటేమో మగపిల్లల బృందం. వీళ్ళు వాళ్ళు కలిసి ఏక స్టెప్స్ వేస్తుంటారు. నేను అనేది ఏమిటంటే, అదేంటి పాస్టర్ గారు, ప్రభు పుట్టినందుకే కదా వాళ్ళు డ్యాన్సులు వేసేది అని మీరు అంటారు. నేనేమంటానంటే, డ్యాన్స్ వేసేది 10 నిమిషాలే, రిహర్సల్ 20 రోజులు. డ్యాన్స్ స్టేజీ మీద వేసేది 10 నిమిషాలే, రిహర్సల్ జరిగేది 20 రోజులు. 15 నుండి 20 రోజులు జరగాలి. వాళ్ళు అర్ధరాత్రి వరకు, 12 గంటల వరకు, 1 గంట వరకు, అది చర్చియో ఇంకొక ఇల్లో ఎక్కడో ఒక చోట డ్యాన్సులు వేస్తూ, యవనస్తులు పగలంతా స్కూల్స్ కాలేజీకి వెళ్ళిపోతారు కదా, అర్థమవుతుందా? పగలంతా ఏదో వాళ్ళ పనుల మీద వెళ్ళిపోతారు. రాత్రికి వచ్చి రిహర్సల్ చెయ్యాలి. పాస్టర్ గారు, నీ అంత బుర్ర తక్కువ లేడు, అది పవిత్రమైన స్థలం అండి, ఈ నాటకాలు నాకు బాగా తెలుసండి. అర్థమవుతుందా? స్త్రీ పురుషులు అర్ధరాత్రి వరకు కలిసి డ్యాన్సులు వేస్తే, ఆ ఎకలు, ఆ పక్కలు, ఆ సిగ్గుతో ఒకరు వైపు ఒకరు సిగ్గుపడుతూ సిలిపితో చూసుకోవడాలు. ఎందుకంటే నాకు తెలుసు కదా, నేను కూడా నాటకం వేశాను కదా.
నేను కూడా నాటకం వేశాను. నేను నాటకం వేసేటప్పుడు నాకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? 21 ఉంటుందేమో. 21 సంవత్సరాల వయసులో ఆ ఆడపిల్లలు వచ్చేవాళ్ళు ఎవరు, ఆ లాస్ట్లో రిహర్సల్ చేసుకోవడానికి. నేను కూడా ఒక పాటకై 2 పాటలకు డ్యాన్స్ చేశాను. ఆ డ్యాన్స్ చేసేటప్పుడు అమ్మాయి రావాలి. అమ్మాయి వచ్చినప్పుడు రిహర్సల్ వచ్చినప్పుడు ఒకడు వాళ్ళకి ఎంత ఖర్చు పెడతారో నాకు తెలుసు. కరెక్ట్గా 94లో నేను ఆ నాటకం వేశాను. 95లో ప్రభు పట్టుకున్నాడు. స్తోత్రం చెప్పగలరా? లేదంటే నా బిడ్డ అయిపోయేవాళ్ళమే. అప్పుడు సిగ్గు అనిపించలేదు. నువ్వు కూడా నాటకంలో ఉన్నావు, ఎదురుగానే కూర్చొని ఏళ్ళో ఈ ఎదవలందరూ కలిసి ఏళ్ళో గోల్లో చెత్త గోల. డ్యాన్సులప్పుడు ఏం జరిగిద్దో, ఎలాంటి చూపులు ఉంటాయో తెలియనటువంటి వాడం కాదు. ఎందుకంటే ఆ మజిలీలు దాటుకుంటూ అది చెత్తని, అది మురికని ఒడ్డెక్కొచ్చి ప్రశాంతంగా ప్రభువులో ఉందామని వస్తే సాతానుగాడు మరలా తీసుకొని వచ్చి ఆ చెత్తలోకి దించుతున్నాడు ఒక్కొక్కరిని. చిన్న పిల్లల కంటే ఇంతంత పిల్లలే కదా మనకేస్తారు, ముద్దు ముద్దుగా మాట్లాడుతుంటారు కదా. పురుషుల కొడుకులో మీరు చూసారా? చూసిన వాళ్ళు చేతులు ఎత్తండి. అవును, మీరు రాలేదు కదా, ఎలా చూశారు? హల్లెలూయా. ఓకే, మాకంటే ఇంట్రెస్ట్గా చూశారు మీరు. మాకన్నా అంతా కవర్ అవ్వదు, కానీ కళ్ళకి మీకు అంతా కెమెరా కవర్ చేసిద్ది కదా, మొత్తం చాలా క్లియర్గా చూసారా? నేను చూడలేదు ఆ పిల్లల డ్యాన్సు, ఎందుకంటే నేను ఆ ధరిని కూర్చుని నా పెద్ద గణపల్లా. స్తోత్రం చెప్పగలరా? పిల్లలు తప్పు లేదు, వాళ్ళని ఎంకరేజ్ చేయడం తప్పు లేదు, భక్తి కలిగినటువంటి బిడ్డలని ఆ యాక్షన్ రూపంలో. కానీ యవనస్తులు, ఒళ్ళొచ్చిన పిల్లలు, ఈడేరిని పిల్లలు ఏమండి ఆ డ్యాన్సులు వేస్తుంటే అది లోకం మనలోకి వచ్చినట్లు కాదా? మీకు అర్థమవుతుందా? పెద్ద పిల్లలు వేయొచ్చా? స్తోత్రం చెప్పండి. మనం ఏ వయసులో పెడతారమ్మాయి? 7th నుండి లోపు బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. అది కూడా టాప్. జాగ్రత్తగా 7th వచ్చిందంటే చాలా జాగ్రత్తలు తీసుకొని నేర్పిస్తాం వాళ్ళతో. రాత్రులు రిహర్సల్ ఉండవు, అర్థమవుతుందా? చాలా చాలా జాగ్రత్త, కత్తరగా వెలుగుంటారు మా సండే స్కూళ్ళలో. దగ్గరగా స్తోత్రం చెప్పండి. తేడాలు వచ్చినాయో చెమడాలు ఒలిచేస్తారు సండే స్కూల్ టీచర్స్. ఎక్కడైనా సరే అర్థమవుతుందా? ఒకవేళ వాళ్ళు వలవలేకపోయారనుకో, నా దగ్గరికి తీసుకొస్తే నేను తిత్తి తీస్తా. హల్లెలూయా. పవిత్రత చాలా ముఖ్యం. ఒక మనుషుడిని దేవుడు వాడుకోవాలంటే పవిత్రత చాలా ముఖ్యం. స్తోత్రం చెప్పాలి. వీళ్ళు లోకము నుండి వేరైన సంఘం, ఇది ప్రత్యేకింపబడిన సంఘం, అన్ని ఆచారాలు ఆచరించని సంఘం, రోషము కలిగిన సంఘం. కానీ ఇంకొక మాట కూడా చెబుతాను. 3 వాక్యములు ఏముందంటే, నీవు నీ సహనము కలిగి నా నామము నిమిత్తం భారము భరిస్తూ అలయలేదని నేను ఎరుగుదు. ఏం భరించే సంఘం ఇది? భారం. ఏం భారం? హల్లెలూయా. పరిచర్య భారం. ఏం భారం భరించుతుంది ఇది? ఇప్పుడు చూడండి, మీరు గమనించండి, మన సంఘం అలాగే ఉందని నేను నమ్ముతున్నాను. ప్రభుకే మహిమ కలుగును గాక, ప్రభుకే మహిమ కలుగును గాక. ఇప్పుడు వర్షం వస్తుందా? చలికాలమా? చలిబుట్టిద్దా? మీరు ఇంటికి వెళ్ళి శుభ్రంగా దుప్పట కప్పుకొని తెల్లగా తెల్లారిన దాకా నిద్రపోతారు కదా. మా వాళ్ళు ఇప్పుడు ఎన్ని గంటలకు లేవాలో తెలుసా? మన వాళ్ళు, మన పరిచారకులు ఎన్ని గంటలకు లేవాలి? కరెక్ట్గా 3 గంటలకు లేవాలి. 3 గంటలకు లేచి వర్షమైనా, తుప్పర్లు పడుతున్నా, పొయ్యి దడిసినా భోజనం వండి తీరాలి. ఎందుకంటే మరలా మీకు 12 గంటలకి మీ అందరికి భోజనాలు వడ్డించేసేయాలి. ఇది నేను కూడా తెల్లారగట్ల 3 గంటలకు లేవను. అదొకప్పుడు లేచి నేను బుజ్జక్క దగ్గర కూర్చున్న వాళ్ళం. ఇప్పుడు బాధ్యత కలిగిన వాళ్ళు పెరిగినప్పుడు, మంచి
మనసు ఉన్నటువంటి వారు పెరిగినప్పుడు, మా బాధ్యతను వారు భరిస్తున్నప్పుడు, మా బరువును వారు సహిస్తున్నప్పుడు ఇక మాకు ప్రశాంతత వచ్చినట్టు. బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. ఆ సంఘం భారం భరించేదట. భారము అనేటువంటిది పరిచర్య భారం కావచ్చు, ఆర్థిక సహాయం అనే భారం కావచ్చు. ఇప్పుడు ఇది సంఘం మీద పడిన భారం కాదా ఈ చర్చి పని జరగడం? చెప్పలేంటమ్మా. నిన్నగాక మొన్న పురుషుల కూడికి జరిగింది. ఆ భారం అంతా సంఘం మీద పడినట్టు కాదా? అదంతా సంఘం భరించినట్టు కాదా? ఆ బరువు ఎవరి మీద పడిద్ది? ఇప్పుడు నేను ఉన్నట్టుండి అసలు ఏ పని లేదు చర్చిలో, ఉన్నట్టుండి ఆ బండలు తీసి కొంచెం మెరకలేపుదాం అనుకున్నాను. యేసు రక్తమే జయం, మెడలు ఇరిగిపోయి ఎంత బరువు పడుతుంది. ఇప్పుడు అది నా మీద కాదు, మీ మీదే పడుతుంది. స్తోత్రం చెప్పాలి. సంఘమే భరించాలి. అది మనకి ఎక్కడి నుంచి వస్తుందో తెల్లదొరలు ఇస్తారా? సంస్థలు ఇస్తారా? పుస్తకాలు వేపించి అడుగుతున్నామా? ఆ భారం ఎవరు భరిస్తారంటే సంఘమే భరిస్తుంది. నేను చాలాసార్లు చెప్పాను, మరలా చెబుతున్నాను. ఈ చర్చి 2020లో ప్రారంభించినప్పుడు ఈ చర్చికి ఎంత అయింది అంత ఒక్క ఆయన ఇస్తానన్నాడు చెన్నై నుండి. నేను అన్నాను వద్దు అని చెప్పా. మొట్టమొదటి మాట ఎందుకు వద్దు అన్నాడు. మీరు ఇస్తారండి, మీకు నిండు వందనాలు, మీరు ఇస్తానన్నందుకు థ్యాంక్స్ అండి మీకు. నేను తీసుకోను. ఎందుకు తీసుకోను అంటే జీవితకాలం అంతా సంఘానికి అది నామోసి. అర్థమైంది? జీవితకాలం అంతా సంఘం ఎంత నామోసి పాలవ్వాలంటే దేవుడు కార్యం చేస్తాడు వీళ్ళు చేతగానప్పుడు ఎవరో ఒకరి ద్వారా. కానీ నా పట్టుదల ఏమిటంటే సంఘము కట్టాలి. లేదంటే ఎవరో ఒకడు కట్టాడంట, ఎవరో ఒకరు దీనికి ఇచ్చారంట. అస్సలు నేను దాన్ని సహించను. స్తోత్రం చెప్పాలి. సంఘం భరించాలి, సంఘం కష్టపడాలి. ఆ కష్టాన్ని దేవుడు చూడాలి, దానికి ప్రతిఫలం దేవుడు ఇవ్వాలి, ఆ ఆశీర్వాదం దేవుడు ఇవ్వాలి. హల్లెలూయా. కాకపోతే లేట్ అయింది. లేదంటే ఏసీ పెట్టుకోవాల్సిన మందిరం నాన్ ఏసీలో ఉంటాం. మన శరీరం అలవాటు పడిపోయింది ఆల్రెడీ. స్తోత్రం చెప్పాలి. ఏసీలో నేను ఉండగలం, ఎండలోనైనా ఉండగలం, ఏ స్థితిలోనైనా ఉండనెరుగుదుము. స్తోత్రం చెప్పాలి. ఆయన పశువుల పాకలో ఉన్నప్పుడు మనం ఈ మందిరంలో అంతకంటే గొప్పదే కదా. ఒకసారి మీరు ఆలోచించండి. దేవుడు మందిరాన్ని ఆపేశాడా? పూర్తి అవ్వలేదా? ఎంత ఘనంగా చేశాడు. ఇప్పుడు అంతకంటే ఘనంగా పూర్తయింది. బిగ్గరగా ఆ సంఘం భారం భరించిందట, బాధ్యత వహించింది. ఆ సంఘం చాలా చాలా భారం భరించిందని సాక్ష్యం ఇచ్చాడు. ఐదో విషయం ఏమిటంటే నికోలాయితులను నీవు సహించలేదన్నాడు. స్తోత్రం చెప్పగలరా? అంటే దాని అర్థం ఏమిటంటే నికోలాయితు బోధను సహించలేదన్నాడంటే భేదాలు రేపేవారిని, నాయకులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేవారిని, తప్పుడు బోధలను అది అక్కడ ఉంది, ఇది ఇక్కడ ఉందిరా అని పిలిచే వాళ్ళని, సంఘంలోనే ఉంటారు వాళ్ళు, వారిని నువ్వు వ్యతిరేకించావు. బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. మీకు అర్థమైందా? భేదాలు రేపే వారిని ముఖం మీద పట్టుకొని ఖండించావు. మీరేంట్లు, మేము కూడా మీ వాళ్ళమే, పళ్ళు రాలుతాయి, ఇక్కడ మనందరం ఒకటే, హల్లెలూయా అని అన్నావు. మీరు వాళ్ళేనా? ఈ భేదాలు రేపే వాళ్ళని పళ్ళు రాలగొట్టినట్టు మాట్లాడే వాళ్ళు మీరు ఉన్నారు, అలా ఉన్నారు. ఎవరెవరే క్యాస్టో అడగలేదు, మీరు అడుక్కోలేదు. హల్లెలూయా. స్తోత్రం చెప్పగలరా? రెండు చేతులే చెప్పండి. సేవకుని మీద తిరుగుబాటు చేసే ఒక ఆలోచన వస్తే దాన్ని వెంటనే ఖండించావు. చూడండి ప్రియులారా, అసూయతో కొంతమంది సేవకుల మీద తిరుగుబాటు చేసే ఒక వర్గం తయారైంది. అది ఎవరో అనుకోమాకండి,
సహజంగా ఎవరు ఎప్పుడు ఎలా మారతారో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉంటాం. వాళ్ళని స్వాభావికంగా బాలుడు హృదయంలో మూఢత్వం పుట్టిద్దట, అది బెత్తము ద్వారా కంట్రోల్ చేయొచ్చు. ఉన్నట్టుండి కొంతమందిలో ఎగ్జాంపుల్ మీకు ఎలా చెప్పాలి, దావీదు దగ్గర యోవాబు అనే ఒక ఆయన ఉంటాడు, వాళ్ళ అక్కగారి కొడుకే. అభిషై, యోవాబు, ఆషావేలు, వీళ్ళు ముగ్గురు అన్నదమ్ములు. చివరికి దావీదు ఏమన్నాడో తెలుసండి, ఒకసారి యుద్ధంలోకి వెళ్ళాల్సి వస్తే దావీదు యోవాబు ఎంత ప్రాణం పెట్టి అన్నాడు తెలుసయ్యా, రాజా నువ్వు రాకూడదు. ఎందుకు రాకూడదు, నేను కూడా వస్తాను యుద్ధానికంటే. ఒక మాట అన్నాడు, నువ్వు 10,000 మంది కంటే ఎక్కువైన వాడివి, మేము 10,000 మంది చచ్చిపోయినా పర్వాలేదు, నువ్వు బ్రతికుండాలి అన్నాడు. ఎందుకంటే దేశానికి నువ్వు అవసరం, ప్రజలకు నువ్వు అవసరం, మేము చచ్చిపోయినా పర్వాలా, నువ్వు బ్రతికుంటే చాలు, కుటుంబాలు బాగుపడతాయి, దేశం సుభిక్షంగా ఉంటుంది అని చెప్పిన యోవాబు చివరికి వచ్చేసరికి అదే దావీదు ఏమనాల్సి వచ్చిందో తెలుసా, సొలొమోను నువ్వు రాజు అయ్యావు, మంచి చెడ్ల వివేకం నీకు ఉంది. యోవాబు అనేటువంటి వాడిని తన నరిసిన వెంట్రుకలతో, ఎంట్రుకలు గలవాడు, అతడు సమాధానంగా సమాధికి వెళ్ళకూడదు, రక్తములో తడిసి వెళ్ళాలన్నాడు, అంటే చంపేయమన్నాడు. కారణం నేను గ్రహించాను, ఏమిటో చెప్పనా, ఎందుకలా, దావీదు దేవుని హృదయానుసారుడైన మనుషుడు, యోవాబు దావీదుకు మొట్టమొదటి నుండి సహకారి. ఎందుకు అలా చేశాడంటే, లాస్ట్లో యోవాబు చేసిన బుద్ధిహీనమైన పని ఏమిటంటే, చెబుతాను వినండి, హల్లెలూయా చెప్పగలరా? యోవాబు తమ్ముడు ఒకడు లేడి కాళ్ళ వంటి వాడట, అబ్నేర్ అని ఒకడున్నాడు, అతడు సౌలు యొక్క సైన్యాధ్యక్షుడు. యుద్ధములో పాల్గొని వారు యుద్ధం విరమించుకొని వెళ్తున్నప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చి, ఏయ్ రా దమ్ముంటే అంటున్నాడు, రేయ్ నేను నిన్ను ఒక్క దెబ్బకే చంపేస్తా, నిన్ను కొట్టదలుచుకోలే, చంపదలుచుకోలే, వెళ్ళిపో, తర్వాత మీ అన్నకి నాకు ఇబ్బందులు వస్తాయి. మీ అన్న యోవాబు, మేమిద్దరం ఆయనకి నమ్మిన బంటు, దావీదుకు నమ్మిన బంటు మీ అన్న, సౌలుకు నమ్మిన బంటుని నేను, మా ఇద్దరికి తేడా రాకూడదు, నిన్ను బట్టి ఎల్లో అంటే, ఏయ్ చేతకాక రా అంటున్నాడు. ఈట మడిని తిప్పి అట్లా పొడిచాడంతే, మడిని తిప్పి, ఈటతో కాదు, మడిని తిప్పి పొడితే అవతలకి ఇల్లు వచ్చింది. ఎంత బలాజ్యుడు అబ్నేరు గమనించాలి. అది కక్ష పెట్టుకొని యుద్ధము లేనప్పుడు, సమాధాన కాలముగా ఉన్నప్పుడు దావీదుతో సమాధాన పడుతున్నటువంటి అబ్నేరుని మంచితనంగా పిలిచి, కుట్రబడిని మంచితనంగా పిలిచి చంపేశాడండి. అది దేవుని దృష్టికి నేరంగా దేవుడించాడు. కొన్నిసార్లు యోవాబు తప్పు చేస్తే ఎవరు తప్పు చేశారంటారు? దావీదు తప్పు చేశారంటారు. ఎందుకంటే దావీదు పర్మిషన్ లేకుండా యోవాబు ఎందుకు చంపుతాడు అంటాడు. ఒక నాయకుడంట తిరిగేటప్పుడు ఆ నాయకుడు చెప్పినట్లు చెయ్యాలి, అతనికి తెలియకుండా ఏమీ చేయకూడదు. ఒకవేళ చేస్తే అది ఎవరు చేశారని నేరం వస్తుంది, నింద వస్తుంది, నాయకుడి మీదకి నింద వస్తుంది. ఇప్పుడు చంపింది ఒకడు, నింద వచ్చింది, అది దేవుడు దాన్ని నేరంగా ఎంచాడు. ఒక నాయకుడికి, ఒక దేశానికి, ఒక సంఘానికి నామోస్ తెచ్చే పని ఎవడు చేస్తాడో అది దేవుడు అది నేరముగా ఎంచుతాడు. అర్థమవుతుందా? ఇది అతని అజ్ఞానం, కుట్ర. చూసారా, మీరు గమనించారా? ఎవరి పక్షానికి వెళ్తున్నాడు యోవాబు? అంతకుముందు దావీదు పక్షాన ఉన్నటువంటి వాడు తిరిగి అదోనియ పక్షానికి వెళ్తాడు. కాసేపేమో దావీదుకు సమాధానం పడినటువంటి వారిని లేపేస్తాడు. ఎందుకు ఇలా మారిపోయాడు ఇతడు అంటే
ఆ మొదట ఉన్నటువంటి ఆలోచన లేవు. కొంతమంది ఎలా ఉంటారో తెలుసండి, ఒక నాయకత్వానికి వ్యతిరేకంగా లేస్తే పొరపాటును ఒప్పుకోరు, విగ్రహ స్తోత్రం చెప్పాలి. తిరుగుబాటు చేస్తే ఒప్పుకోరు. మీరు గమనిస్తున్నారా? హల్లెలూయా చెప్పాలి. మొదటి నుంచి ఉన్నటువంటి వాడే అయినా, మొదటి నుంచి ఉన్న కుటుంబమే అయినా, ఏమండి, సంఘం అభివృద్ధి చెందుతున్నప్పుడు లేదా సంఘం దీవించబడుతున్నప్పుడు కొందరిలో దుష్టుడు అసూయ రేపి ఆ నాయకత్వానికి వ్యతిరేకంగా లేపొచ్చు. అలాంటి పరిస్థితులు లేస్తే ఈ సంఘం సహించలేదని దేవుడు సాక్ష్యమిస్తున్నాడు. నాయకత్వానికి వ్యతిరేకంగా ఎవరు లేచారో వారిని వెంటనే సరిచేసే గుణం, అవసరమైతే సహించలేని గుణం ఆ సంఘానికి ఉందట. బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. ఎంత మంచి క్వాలిటీస్ ఉన్నాయండి ఈ సంఘంలో. మీకు ఎవరైనా ఒక సబ్జెక్టు ఎవరి గురించైనా చెడ్డగా చెబితే భలే ఉంటుంది కదా ఆ సబ్జెక్టు. ఏమాయ్ సబ్జెక్ట్ సూపర్గా ఉంటుంది కదా. పలానా వ్యక్తి మంచిది కాదంట. నిజమా? ఏది ఆ బట్టలు ఉతికే అమ్మాయేనా? ఏది అన్నం వండి అమ్మాయా? అన్నం వడ్డిచ్చేదేగా. ఎంత ఇంట్రెస్ట్. నోరుమోయి పనికి మాలిందాన. ఏం చూసావని నువ్వు? నోరు మోపిస్తారా? ఏంటి అలా చూస్తున్నారు? స్తోత్రం చెప్పండి ఒకసారి. సేవకులకు వ్యతిరేకంగా లేచిన, సంఘానికి వ్యతిరేకంగా లేచిన నోరు మూపించే సంఘమే ఎపిసి సంఘం. దగ్గరగా స్తోత్రం చెప్పాలి. అయితే ఇప్పుడు తప్పు ఒకటి మోపవలసి ఉంది అంటాడు. చెప్పరేంటమ్మా? హల్లెలూయా. ఏమిటి ఆ తప్పు అంటే, మొదటి ప్రేమ నీలో లేదన్నాడు. తప్పు చేసిందా? మొదటి ప్రేమ లేదా అంటే దాని అర్థం ఏమిటంటే ఆ తాజాదనం కనిపించట్లా. మంచోడివే, మంచి పళ్ళు అమ్ముతావు, రోజు మంచి క్వాలిటీ కలిగిన పండ్లు అమ్మేవాడు ఒక రోజున తాజా పళ్ళు అమ్మకపోతే మనం కొంటామా? చెప్పరంటమ్మా. అందుకని కదా ఇక్కడ రోడ్డు పక్కన పెట్టిన వాళ్ళందరూ అప్పులు అవుతున్నారు. స్తోత్రం చెప్పాలి. ఓ పక్క తాజా పళ్ళు అమ్మాలి, అయ్యేమో సేల్ అవ్వవు. ఏమండి, మళ్ళీ ఎక్కువ కనపడాలి, తక్కువ కనపడకూడదు. అందుకని అందరూ ఎవరి దగ్గర కొంటారంటే బొట్ల దగ్గర కొంటున్నారు. బొట్ల దగ్గర ఎందుకు కొంటారంటే ఏ రోజుకి ఆ రోజే తాజా పళ్ళు పెట్టేస్తాడు బొట్లో. సైకిల్ మీద తిరుగుతుంటారు చూశారు వాళ్ళు. తక్కువగానే వేసుకుంటాడు, బొట్ట నిండా కనపడతాయి. వీళ్ళు లారీ ఒక అదేంటి టాటా వేసి సరుకు దించిన ఆడ కనపడవు. పాపం తాజాగా ఉండాలని కోరుకుంటారు ప్రతి ఒక్కడు. తాజా కూరగాయలు కోరుకుంటావు, తాజా ఫ్రూట్స్ కోరుకుంటావు, తాజా పళ్ళు కోరుకునే నీవు క్రీస్తు ప్రభు అయిన దేవునికి తాజా ప్రేమ కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీకు అర్థమైందా? ఇప్పుడు ఫ్రూట్స్ అసలు లేవని కాదు దాని అర్థం, ఆ తాజాదనం లేదు నీలో. హల్లెలూయా. అంతకుముందు ఆరాధన చప్పట్లు కొట్టేదానివి, ఇప్పుడు ఓ రకంగా చూస్తున్నావు. ఒకప్పుడు 10 అయ్యేసరికి టైం, అది అప్పుడు 10 గంటలు కదా ఆరాధన. హల్లెలూయా. మొదటి 2-3 పాటలు పాడేసరికే చర్చి నిండిపోయేవారు. ఇప్పుడు ఎంత టైం అయినా రావచ్చు. ఆ తాజాదనం లేదు, ఆ మొదటి ప్రేమ లేదు. అప్పట్లో పరిచర్య అంటే పరిగెత్తేవాడివి, ఇప్పుడు అది లేదు, ఆ తాజాదనం లేదు. అందుకని మొదటి ప్రేమ నీవు వదిలేవు. హల్లెలూయా చెప్పగలరా? యేసయ్య బోరు కొట్టిన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. నిజంగా బోరు కొట్టలేదా? మరి కొట్టకపోతే టైం ఎందుకు పాటించరు? ఆరాధనలో నువ్వు ఎందుకు చప్పట్లు కొట్టవు? ఎందుకు ప్రార్థించలేకపోతున్నావు? ఒకసారి ఆలోచించండి. బోరు కొట్టినట్టే కదా, అంటే నీకు తెలియకుండానే, నీకు అర్థం కాకుండానే అయిపోయింది. భార్యాభర్తలు ఒకరికొకరు ఆ తాజా ప్రేమ లేకపోతే సంసారం నిలబడిద్దా? సరే, నిలబడినా ప్రశాంతంగా ఉంటుందా? స్తోత్రం చెప్పగలరు. 67 సంవత్సరాలు ముసలాయన వాళ్ళ ఆవిడికి
జబ్బు చేసింది. డాక్టర్లు హాస్పిటల్లో చేశారు. పోయే రోజులు దగ్గర పడ్డాయి. ఇక 100కి 99% మేము గ్యారంటీ చెప్పలేమన్నాడు. ఆ మాట విన్న వెంటనే ఆ పాస్టర్ గారు, అక్కడ లేడు పాస్టర్ గారు, ఆయన ఇక్కడే ఏజెల్లా, వెళ్ళి చర్చిలో మోకరించి 67 సంవత్సరాలు ఆయనకి, ఆమెకు దాదాపుగా 65 సంవత్సరాలు ఉంటాయి. అంటాడు, ఏడుస్తాడు, ప్రభువా అది కానీ చచ్చిపోయిందో నేను నీ సేవ చేయను, నన్ను కూడా చంపేయి, ఇద్దరు చావాలా, దేవుడితో పోట్లాట, తీసుకుంటే ఎలా, నాకు ఇంటికి వచ్చేసరికి ఎవరు అన్నం పెట్టాలి, ఎవరు ప్రభువా నన్ను ఆలన పాలన చూసేదే, ఎవరితో పోట్లాడుతున్నాడు, ఇలా పోట్లాడానయ్యా. తెల్లారిపాటికే ఫోన్ వచ్చింది, ఆమె మాట్లాడుతున్న, పాలు తాగింది రమ్మని. నేను అడిగాను, ముసలాయన 67 సంవత్సరాలు వచ్చింది, అసలు ఎందుకు అడిగా ఉంచమని అడిగాను. అయ్యో ఏది మా శరీర సంబంధమైన ప్రేమ కాదయ్యా, అది లేకపోతే నాకు ఒక్కడనే పడుకోవాలి ఇంట్లో, నాకు భయం, అది లేకపోతే నాకు అన్నం పెట్టేదేవరయ్యా, అది ఏం చేయాల్సిన, నేను అన్నం కూర వండుతానయ్యా, అది ఎదురం కూర్చొని వడ్డితే చాలు. ఓర్ని ప్రేమ, ఏం ప్రేమరా ఈ ప్రేమ, స్తోత్రం చెప్పగలరా? మీకు అర్థమైందా ఎంత చక్కటి ప్రేమ? 67 సంవత్సరాలంటే ఆయన 20 సంవత్సరాలకే పెళ్లి చేసుకున్నాడు. ఎన్ని సంవత్సరాలు జర్నీ చేశారు వాళ్ళిద్దరూ? 47 సంవత్సరాలు జర్నీలో ఏమండి ఎక్కడ వాళ్ళిద్దరికి బోరు కొట్టలేదు, కలతలు లేవు, ఇది సత్య బాగుండు దరిద్రం వదిలిపోయిద్దని అనలేదు, ఏనాడు కూడా ఆయన ఇష్టపడట్లేదు. అలా మాట అనడానికి ఈ రోజుల్లో మన వాళ్ళు ఎన్నడు తప్తాడో, ఈడు ఎన్న నాశనం అయిపోతాడో, ఇది పోతే బాగుండమ్మా. ఏ బాయ్ తెచ్చుకుంటున్నారా? స్తోత్రం చెప్పగలరా? అంటే ఒక భార్యాభర్తల్లోనే ఈ తాజాదనం, ఆ ప్రేమ తగ్గకూడదు. సంఘము కూడా, సంఘానికి దేవుడు భర్త అయి ఉన్నాడు, ఆయన పెండ్లి కుమారుడు, మనం పెండ్లి కుమార్తెలు. మనలో సనుగుడు వచ్చినా గొనుగుడు వచ్చిన దేవుడు అస్సలు ఇష్టపడట్లేదు. ఆ ప్రేమ తగ్గకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. స్తోత్రం చెప్పగలరా? ఎంతమంది దేవుడిని ప్రేమిస్తారు? ఇక్కడ ప్రభు చేయమన్నది ఏమిటంటే, ఈ సంఘాన్ని చేయమన్నటువంటి 3 మాటలు గుర్తు చేస్తానే. హల్లెలూయా చెప్పగలరా? ఫస్ట్, ఏ స్థితిలో పడితివో దానిని గ్రహించన్నాడు. ఫస్ట్ ఏం చేయాలి చెప్పండి? నువ్వు ఎక్కడ పడిపోయావో దానిని గ్రహించుకో, చాలు. ఎక్కడ పడిపోయావు? సువార్త ప్రకటించే విషయంలో పడిపోయావా? లేదు. బాధ్యతను మర్చిపోయావా? పరిచర్యను మర్చిపోయావా? ఆ మొదట ఆరాధన, ప్రార్థన, ఆ వాక్యమందున్న శ్రద్ధను ఎక్కడ పడిపోయావు? ఆ గొడ్డల ఊడిపి కింద పడిపోయింది కదా యోర్దాను నదిలో. దైవజనుడా గొడ్డలు పోయిందని అరిశాడు. నోర్మై పనికి మాలినాడా, ఎందుకనే గొడ్డలు బాగొట్టుకున్నావు, పళ్ళు రాలిపోతాయి అని అన్నాడా? అనలేదు. ఆ దైవజనుడు ఒక్కటే అడిగాడు, ఎక్కడ పోయింది అని అడిగాడు. ఎక్కడ పోయిందో అడిగాడు. ఎక్కడ పోయిందో చెబితే దానిని తీసుకొస్తాడు. ఎక్కడ పోయిందో అంటే నీ కర్మ పోరా అంటాడు. ఎక్కడ పోయిందిరా? ఇదిగో బేబువా, అయ్యా ఎక్కడేనయ్యా, ఎక్కడే పోయిందయ్యా, నేను సెల్ ఫోన్ వాడి దగ్గర తీసుకొని మెసేజ్లు పెట్టిన దగ్గర ఇక్కడే పోయిందయ్యా. ఎరా హల్లెలూయా. అయ్యా జబర్దస్తి వచ్చిన దగ్గర నుంచి ఇక్కడే ఆ పనికి మాలింది ఎవచో ఫోన్ చేసింది నాయన, ఆ రోజు నుంచే హాయ్ అని పెట్టింది, నా కొంపారింది ఆ రోజు నుంచే, అప్పుడు పోయిందయ్యా. చూసారా ఎక్కడ పోయింది? గ్రహించగలవా? ఆ చెత్తని గ్రహించగలవా?
అప్పుడు దేవుడు ఇదే చెబుతున్నాడు, నువ్వు ఏ స్థితిలో పడిపోయావో, ఎక్కడ పోయిందో చెబితే నేను మరలా తిరిగి ఇస్తాను. ఫస్ట్. 2, గ్రహించాలి, నువ్వు నీలో లోపాన్ని గ్రహించాలి ఫస్ట్. రెండోది ఏమిటంటే, గ్రహించిన వెంటనే పశ్చాత్తాపడి ఏడవాలి. పశ్చాత్తాపానికి బదులు ఎవరు చేయట్లేదు, వాళ్ళు చేయలేదా, వీళ్ళు చేయలేదా, వాళ్ళు బాగున్నారా, వీళ్ళు బాగున్నారా, అసలు అందరూ కరెక్టేనా, అసలు పాస్టర్ గారు కరెక్టేనా, ఈ సైతాన్ని పట్టింది అందరూ కరెక్ట్ కదా అనుకుంటుంది. ఎందుకంటే చిన్నప్పుడు ఒక తిరణాలకు వెళ్ళి ఒక కలదోడు కొనుక్కునే వాళ్ళం. ఒకడు అంటాడు, ఏ బొబ్బు ఎర్రగా ఉందిరా అంటే, ఇంకోటి అంటాడు కాదో బ్లూగా ఉంది అని, ఇంకోటి అంటాడు కాదో పచ్చగా ఉందిరా. మీరు గమనించారా ఎందుకని ఇంత తేడాలు వచ్చిందంటే, ఆడే కలదోడు పెట్టుకున్నాడు, వాడు ఎర్రది పెట్టుకున్నాడు, వీడిది బ్లూ పెట్టుకున్నాడు, ఆడేమో పచ్చగా పెట్టుకున్నాడు. అలాగే నీవు వాళ్ళను చూసి చెడిపోవడం వద్దు. నువ్వు ప్రభుతో కలుసుకోవాలంటే నువ్వు పశ్చాత్తాపడి ఏడవాలి ఫస్ట్. నువ్వు చేసింది కరెక్ట్ అయిన పని కాదు, నేను నడుస్తున్న మార్గం సరైనది కాదు అని గ్రహించాలి. ఇప్పుడు ఏమి చెప్పాను మీకు? ఫస్ట్ గ్రహించాలి, ఏం తప్పు చేసావో గ్రహించాలి, ఎక్కడ పడిపోయావో గ్రహించాలి. 2, పశ్చాత్తాపడాలి. 3, ఆ మొదట క్రియను మరలా చెయ్యాలి. దగ్గరగా స్తోత్రం చెప్పాలి. ఏ క్రియ? ఆ మొదట దాన్నే. నువ్వు ఇంకా మళ్ళీ కొత్త ఏం చేయాల్సిన అవసరం లేదు. ఏంటి? సువార్త చెప్పాలి, ఓపిక కలిగి ఉండాలి, లోకము నుండి ప్రత్యేకింపబడాలి, సంఘము యొక్క భారం బాధ్యతలు భరించాలి. నికోలాతు తిరుగుబాటు, లేదంటే పాపిష్టి బోధలని, పాపిష్టి పనులని, తిరుగుబాటు స్వభావాన్ని కలిగించే వారిని మరలా తిరిగి వ్యతిరేకించాలి. ఆ మొదటి క్రియ స్తోత్రం చెప్పాలి. నేను మొదట 5 చెప్పాను కదా, వాటిని కొనసాగించు. అప్పుడు జీవవృక్ష ఫలములను నేను నీకు తిననిస్తానన్నాడు. ఏం ఫలాలు ఇవి అంటే దాని అర్థం ఏంటి తెలుసా? మొదట అవ్వ ఆదాములే ఏం పండు తినేవాళ్ళు? జీవవృక్ష ఫలాలు తినేవారు. వాళ్ళు జీవవృక్ష ఫలాలు తిని యుగయుగాలు పరదేశంలో బ్రతికారు వాళ్ళు. అదే ఏదెనులో. వాళ్ళు ఆ పండు దూరం అయిన తర్వాత నిశ్చయముగా వారు చచ్చారు. మరలా ఇప్పుడు నీకు నిత్య జీవాన్ని ఇస్తాను, ఆ జీవవృక్ష ఫలములను నేను నీకు తిననిస్తాను అన్నాడు. చూసారా ఎంత చక్కటి గొప్ప వాక్యమో. ఇలాంటి కృప మనందరికీ దయచేయునుగాక.